సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీ రెక్కల నీడన మమ్మలందరినీ కాచి దాచి భద్రము చేసి మీ యొక్క సన్నిధిలో మీ పిల్లలుగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడుతూ మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము నాయన. వాక్యధ్యాన కూడికలో మరి ఈ రాత్రికాలం ముందు మీ ఉన్నతమైన మాటలతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జరుగుతున్నటువంటి కార్యక్రమం ద్వారా మీరే మహిమను పొందుకొని మీ ఉన్నతమైన మాటలు మాకు నేర్పించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరినీ సజీవుల లెక్కలలో ఉంచి ఈ వాక్యధ్యాన కూడికలలో ప్రతిరోజు ఆయనకు మరింత చేరువవడానికి ఆయన కృప చూపుతూ మనలను ఆయన వాక్యాలతో నింపుతూ ఉన్న విధానాన్ని బట్టి గనుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి రాత్రి, అంటే రాత్రి కాదు, అంతకు ముందటి రాత్రి యెహోవా సాక్షి గురించి మాట్లాడుతూ ఉన్నాం. యెహోవా సాక్షి ఎవరు, ఎలా ఉంటారు, వాళ్ళ హృదయం దేనితో నింపబడి ఉంటుంది అనేటటువంటి విషయాలను మనం మాట్లాడుతూ ఎన్నో విషయాలు, ఆ రెండు భాగాల్లో ఎన్నో విషయాలను మనం ఆలోచించాం. సౌలు అనేటటువంటి ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు మనకు. నూతన నిబంధనలో ఒక సౌలు ఉంటే పాత నిబంధనలో మరి ఒక సౌలు ఉన్నారు. ఇద్దరిది కూడా బెన్యామీను గోత్రమే. పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు ఇజ్రాయేలీల ప్రజలకు మొట్టమొదటి రాజు అయితే, నూతన నిబంధనలో ఉన్నటువంటి సౌలు యోధా మతంలో ఒక పరిసయ్యుడిగా ఆ మతాన్ని కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఒక యోధుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ మతంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, తన మతానికి ఇబ్బంది కలుగుతూ ఉందన్నటువంటి ఒక ఆలోచనతో మార్గంలో ఉన్నటువంటి వారిని హింసించడానికి, శ్రమ పెట్టడానికి, చంపడానికి ఆయన అధికారాన్ని కలిగి తన మతాన్ని కాపాడుకోవడానికి చంపడానికి కూడా వెనకాడకుండా తన లక్ష్యం వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. అది మొదటి భాగంలో మాట్లాడుతూ, ఇక రెండో భాగంలో మతం అంటే ఏంటి, యూదుల మతం లేదా యోధా మతం లేదా యెహోవా మతం అనేది, ఆ యెహోవాను నమ్మినటువంటి వారు ఎంత క్రూరంగా ఉన్నారో, ఎంత కఠినమైన మనసును కలిగి ఉన్నారో, ఒక వ్యక్తిని రెండంతలు నరకపాత్రునిగా చేయడానికి దేశాలు దేశాలు దాటి భూమండలం అంతా దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ వచ్చి మరి వీళ్ళకంటే ఎక్కువ చెడగొట్టేవారుగా మనం వాక్యాన్ని బట్టి ఆలోచించాం. యెహోవా మతం అనేది చాలా భయంకరంగా ఉన్నది. దానిని అవలంబిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క మనసులు కూడా చాలా కఠినంగా ఉన్నాయనేటటువంటి విషయాలను మనం విన్నాము, నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఆ యెహోవా మతానికి అసలు ఎలాంటి పనిని వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఇక రేపు రాత్రి ఈ యెహోవా మతాన్ని కలిగి యెహోవా సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అసలు యేసు సాక్షిగా ఎలాగ మారిపోయాడో రేపు రాత్రి మనం వింటాం. రైట్. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో మొదటి భాగంలో మాట్లాడుకున్నటువంటి విషయం, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు
సమ్మతించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎవరు చనిపోయారు ఇక్కడ? స్టెఫెను గారు చనిపోయారు. ఎలా చనిపోయారు అంటే, మత పిచ్చి కలిగినటువంటి వ్యక్తులు, మత అహంకారులు, మతంతో పేట్రేగిపోతున్నటువంటి వ్యక్తులు, మత ఛాందస్సవాదులు ఆయనని చంపేశారు. రాళ్ళు పెట్టుకొట్టి చంపేశారండి. ఆయన చేసిన తప్పేమీ లేదు, అయినా సరే చంపేశారు. కావండి. ఇక ఈ సౌలు యెహోవా మతంలో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడిగా ఉన్నప్పుడు, పరిసయ్యుడిగా ఉన్నప్పుడు, అతని యొక్క మెంటాలిటీ ఎలా ఉంది? మతంలో ఉంటే మనిషి యొక్క మెంటాలిటీ ఎంత భయంకరంగా ఉంటుందో కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు ఆలోచిద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఆ కాలమందు, ఏ కాలం? సౌలు సంఘం పట్ల విరోధ భావాన్ని కలిగినటువంటి ఆ కాలంలో, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సువార్త వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి కాలంలో అనేక మంది యోధా మతాన్ని విడిచి, యెహోవా మతాన్ని విడిచి యేసుక్రీస్తు మార్గంలోనికి వస్తున్నటువంటి ఆ కాలంలో ఏం జరిగిందట? యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందట. ఏం సంఘం ఇది? యెరూషలేములోని సంఘమే. సంఘం పేరేంటి? సంఘానికి పేరు లేదు ఇక్కడ. మరి సంఘానికి పేరు లేకపోయినా వాళ్ళ హింసలు భరిస్తూ ఉన్నారు. మరి చనిపోతే మరి పరలోకం ఇస్తాడా ఇవ్వడా ఆయన పేరు లేనందుకు? ఈ వాక్యాన్ని చదివినప్పుడు సంఘానికి పేరు లేదేంటి అనుకున్నా. ఈ రోజుకి కూడా భూమి మీద చాలా సంఘాలకు పేర్లు ఉండవు. వాళ్ళు యేసునే దేవునిగా కలిగి ఉంటారు, యేసుని నమ్ముతారు, యేసుని ప్రకటిస్తారు. పేర్లు ఏమి ఉండవండి. ఊరు ప్రాంతాన్ని బట్టి, ఊరు పేరును బట్టి, ఊరు ప్రాంతము దాని యొక్క పేరును బట్టి సంఘంగా పిలిచారు అంతే. అయితే ఈ యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఏం కలిగిదట? గొప్ప హింస. హింసలో గొప్ప హింసలు కూడా ఉంటాయండి. గొప్ప అంటే అర్థం ఏంటి? గొప్ప అంటే భయంకరమైనది అని అర్థం. ఇక్కడ సందర్భాన్ని బట్టి భయంకరమైన హింస అని చెప్పడానికి గొప్ప హింస అని చెప్పారు. అంటే అంతకు మించినటువంటి హింస ఇంకెవరూ కూడా పొందుకోలేరన్నమాట. అందుకని గొప్ప హింస అన్నారు. ఆదికాండంలో కూడా భూమి మీద నరుల చెడుతనము గొప్పది అని రాశారు. గొప్పదా? చెడుతనం గొప్పదేటి? చెడుతనం గొప్పది అని చెప్పడం ఉద్దేశం కాదు. గొప్పది అంటే ఏంటంటే భూమి మీద అసలు మంచే లేదు, మొత్తానికి విస్తరించి చెడుతనమే ఉంది. మంచి కంటే చెడుతనమే ఎక్కువ రెట్లు ఉంది కాబట్టి ఇదే గొప్పది అని చెప్పారు. ఇదే గొప్పది అని చెప్పారు. ఇక్కడ కూడా గొప్ప హింస అంటే, గొప్ప హింసలు మన సంఘాలకు వస్తాయా? రావండి. మరి వస్తే గొప్ప భక్తులు ఎవరో బయటపడతారు. సంఘాలకి గొప్ప హింసలు వస్తే గొప్ప భక్తులు బయటపడతారు. వాక్యధ్యాన గూడుకుల్లో గొప్ప భక్తులు బయటపడుతున్నారు చూడండి. ఏరి గొప్ప భక్తులండి, ఖాళీ ఉండదు వాళ్ళకి. గొప్ప భక్తులు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు 24 గంటలు టీవీ ముందు కూర్చుని కదా. భక్తులు ఎంత భక్తులు అంటే గొప్ప భక్తులు అంటే అంత గొప్పగా ఉంటారని మన దేవుల్లో కదా. అయితే సంఘానికి కూడా గొప్ప హింస కలిగిందట. అలా కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు యందు చెదరిపోయారట. అంటే సంఘంలో సేవకులు ఉన్నారు కానీ విశ్వాసులు మాత్రం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. తలదాచుకోవడానికి, ప్రాణాలు దక్కించుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి. యోదయ పట్టణానికి కొందరు వెళ్ళారు, సమరయ పట్టణానికి కొందరు వెళ్ళారు. దేశమని చెప్పారు. ఆ దేశాలకు చెదిరిపోయారట. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. చాలామంది పారిపోయారు. అయితే భక్తి కలిగినటువంటి వారు ఏం చేశారట? ఆల్రెడీ స్టెఫన్ గారిని చంపేశారు కదా, స్టెఫన్ గారిని సమాధి చేసే కార్యక్రమాల్లో ఉన్నారట.
మిగిలిన గొప్పోళ్ళందరూనేమో పారిపోయారట, చెదిరిపోయారట, ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నారట. ఎందుకు అంటే యోధా మతానికి ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది, ఒక హింస కలుగుతూ ఉంది. నిజానికి యోధా మతానికి హింస ఏమీ కలగట్లేదు, వాళ్ళ ఉద్దేశం అది. ఏంటి ఉద్దేశం? నా ధర్మశాస్త్రాన్ని, నా మతాన్ని ఎవరు పాటించకుండా ఒక్కొక్కరు ఈ యేసు అనేటటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతే ఇంక నా దేవుడు ఒంటరి వాడైపోతాడు, నా మతం ఒంటరిదైపోద్ది అన్నటువంటి ఒక అక్కసుతో, భయంతో సౌలు ఏం చేశాడు అంటే సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. క్లాస్ రూమ్లో బాగా అల్లరి చేస్తూ ఉంటే ముందు టీచర్ వచ్చి ఒక్కరిని గట్టిగా 4 పీకితే క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు అంతే. అలాగే సైకలాజికల్గా ఒక ఫియర్ని క్రియేట్ చేయాలి. అలాగే ఏం చేశారు అంటే ముందు ఒకరిని చంపేస్తే మిగిలిన వాళ్ళంతా సెట్ రైట్ అయిపోతారు. ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకరిని చంపేద్దాం. ఇది లోపల ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్లానింగ్ అండి. ఇప్పుడు చాలామంది ఏమైపోయారు? భయపడ్డారు, ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నారు, చెదిరిపోయారు, పారిపోయారు. యోధే దేశంలో కొంతమంది తలదాచుకుంటే సమరయ పట్టణంలో, అసలు సమరయ పట్టణానికి వెళ్తారా వీళ్ళు? వెళ్ళరు కదా, అంటరానితనం కదా. కానీ ఏం చేశారు ఇప్పుడు? మరి ప్రాణాలు దక్కించుకోవాలి అంటే ఆడ అంటరున్నాడే అయినా సరే ఆడింట్లోనే దాక్కోవాలి వెళ్ళి కదా. చాలామంది వివాహాల గురించి కాపు మ్యాట్రిమోనీ అంటారు. అంటే వాళ్ళ కాపులకి సంబంధాలు చూస్తారు. లేకపోతే రెడ్డి మ్యాట్రిమోనీ అంటే వాళ్ళకే సంబంధాలు చూస్తారు. ఏదన్నా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు జరిగినా వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని పిలుస్తారు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా అక్కడ ఏదో పని చేయడానికి, ఆ ఎంగిలాకులు ఎత్తడానికే పనికి పెట్టుకుంటారు తప్ప మిగిలినవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు. అయితే ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగి ప్రాణాలతో కొట్టుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కులపోళ్ళు వచ్చి రక్షిస్తారని మిగిలిన వాళ్ళు వదిలేస్తే బతుకుతాడా? ఎవరొకరు మానవతా దృక్పథంతో ఆ పక్కన ఉన్న షాపు వాళ్ళు, వెనకాల వస్తున్న వాళ్ళు, ఆ పక్కన రోడ్డు అవతలు చూసిన వాళ్ళు అయ్యో పాపం అనుకుని వచ్చి 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళి కూడా ఆయన ఫోన్ ఒకసారి చెక్ చేసి, లేకపోతే పర్స్ చెక్ చేసి అందులో ఆయన ఫోన్ నెంబర్లు ఉంటే వెంటనే ఆ కుటుంబస్తులకి ఇన్ఫామ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితి అండి, మేము ఎలా చూసి ఇలాగ పలానా హాస్పిటల్ అడ్మిట్ చేయ, అర్జెంటుగా రండి అని చెప్తారు. మా కొలపోడు వచ్చి తీసుకెళ్తాడు, నన్ను తీసుకెళ్ళకండి, నన్ను ముట్టుకోవద్దు అంటాడా? కొర ప్రాణంతో కొట్టుకునేటటువంటి వాడు. కొన్ని సందర్భాలు ఇంకా క్రిటికల్గా డాక్టర్ గారు చెప్తారు అర్జెంటుగా పలానా గ్రూప్ బ్లడ్ కావాలి అంటారు. అప్పుడు ఏం చేయాలి? మా కులపోలు అమెరికాలో ఉన్నారు, అమెరికా నుండి ఓ 10 రోజులకు 15 రోజులకు వస్తారు, అప్పుడు బ్లడ్ ఇస్తారు, అప్పుడు ఎక్కించండి అంటే ఇటు చచ్చి ఊరుకుంటాడు. చిన్నదినం పెద్దదినం అన్ని దినాలు కూడా అన్ని కర్మకాండలు కూడా అయిపోతాయి. ఇంకప్పటికి ఇప్పుడు ఏం కావాలి? నీదే కులమో మాకు అక్కర్లొద్దు, నీదే మతమో మాకు అక్కర్లొద్దు, మాకు అర్జెంటుగా ఏం కావాలి? ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, నెగిటివ్ లేకపోతే A+, B+, ఏదో ఒకటి బ్లడ్ కావాలి అర్జెంటుగా తెండి. ఎవరైనా పర్లేదు, ఎంత డబ్బులైనా ఇస్తాం. మీ కులపోడు ఎవడా? కులపోడు వచ్చే వరకు ఉంచండి, అలాగే రోడ్డు మీద కొట్టుకుంటాడు. ఈ లోపల సరదాగా ఉంటుంది చూడడానికి. చూసారా? అంటే ప్రాణాపాయ పరిస్థితులు వస్తే ఈడు అంటరానోడు, ఈడు మంచోడు కాదు, ఈడు మా కులపోడు కాదు, ఈడు మా మతమోడు కాదు, ఇవి ఉండవు. అప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు వస్తే కదా. వీళ్ళు ఇజ్రాయేలీలు సమరయులతో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కదా. మరి సమరయ స్త్రీ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, అసలు అక్కడ వెళ్ళడానికే ముందే తినికెత్తారు వీళ్ళు కదా. అవసరమైతే ఇంకో 50 కిలోమీటర్లు ఆ ఊరంతా కొండంతా ఎక్కడినా అలాగనే తిరిగి వస్తుంది తప్ప మేము మాత్రం ఇలాగ వెళ్ళమంటారు. అంత నిష్ట కలిగినటువంటి వారు ఇప్పుడు తలదాచుకోవడానికి ఎవరు దిక్కయ్యారు? సమరయ దేశం, సమరయులు పట్టణం, సమరయులు ఇల్లే. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బంగ్లాలు ఉంటాయేంటి? తాళం తీసుకుని వెళ్ళిపోవడానికి ఆ సమరయుల్ని బతుములాడుకోవాలి. మాకు హింస కలుగుతుంది, మా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నామంటే ఎవరొకరు తలదాచుకోవడానికి చోటు ఇవ్వాలి. అయితే గొప్ప హింసలో వీళ్ళు అలాగ చెదిరిపోయారు. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించారంట. శవాన్ని వదిలేసి కూడా పారిపోయారు. అది విచిత్రం అంట. శవాన్ని వదిలేసి కూడా పారిపోయారు. అయితే కొంతమంది భక్తిగల మనుషులు వచ్చి స్టెఫను యొక్క
ఈ యొక్క బాడీని తీసుకుని వెళ్ళి సమాధి చేసి అతని కోసం బహుగా ప్రలాపించారంటండి. ఎందుకు అంతలా ప్రలాపించారు ఏమండి? అప్పుడప్పుడే దేవునిలో బలముగా వాడబడుతూ ముందుకొచ్చినటువంటి యవనస్తుడండి. ముసలమ్మ ఎవరో బాగా వయసు అయిపోయిన వాళ్ళు చనిపోతే ఎక్కువ బాధపడతారా? యవనస్తులు చిన్నపిల్లలు చనిపోతే ఎక్కువ బాధపడతారా? యవనస్తులు చిన్నపిల్లలు చనిపోతేనే ఎక్కువ బాధపడతారు. బాగా ముసలోళ్ళు చనిపోతే వాళ్ళ జీవితాలు అన్నీ చూసారులేండి, ఇంకెంతకాలం బ్రతికినా వాళ్ళ బాడీ ఇలా ఎన్నో అవస్థలు పడాలి, పోనీలో ఇప్పుడైనా దేవుడు సుఖాన్ని ఇచ్చాడు అంటారు అంతే సింపుల్గా. అది ఒక యవనస్తుడు చనిపోతే వీడికి చాలా లైఫ్ ఉంది, వీడు చాలా పని చేయాలి, వీడికి చాలా గోల్స్ ఉన్నాయి, కానీ ఈ లోపలనే ఇలా జరిగింది అంటే గుండెలు బాదుకుని మరి ఏడుస్తారండి. భక్తిగల మనుష్యులు స్టెఫను గారి విషయంలో బహుగా ప్రలాపించారు. సౌలు అయితే ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతూ ఉంటే సౌలు అయితే ఇదే దొరికింది కదా, ఒక అవకాశం దొరికింది. సౌలు అయితే ఇంటింట జొచ్చి అంటే అర్థం ఏంటి? బలవంతంగా తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోనికి దూరిపోయి అని అర్థం. ఏమండి? సౌలు అయితే ఇంటింట జొచ్చి అంటే బలవంతంగా తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడటండి. సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి ఏం తప్పు చేశారని ఈడ్చుకుని పోతున్నాడు? మతంలో ఉన్నాడు కదా. సౌలు అంటే పాత నిబంధన, సౌలు అంటే మతం, సౌలు అంటే ధర్మశాస్త్రం. ఏమండి? సౌలు అంటే యెహోవా మతాన్ని అవలంబిస్తున్నటువంటి వాడు. ఇతను ఏం చేశాడు? ఇప్పుడు ఇంట్లోకి బలవంతంగా దూరిపోయి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోతున్నాడట. ఎవరిని ఈడుస్తారు అంటే తన చేతులు అధికారం ఉంది కదా, మరి ఎవరన్నా అడిగితే కొడతాడు, చంపుతాడు, ఏదైనా చేస్తాడు. ఇతని దగ్గర అధికారం ఉంది కాబట్టి వాడు బలవంతంగా ఈడ్చుకుని పోయి చెరసల్లో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడటండి. ఎందుకు ఈ బాధ అంతా? ఎందుకు ఇతనికి? ఇతను ఎవరన్నా అన్నారా? పేతురు గారో లేకపోతే యోహానో ఆంద్రేయో తోమానో లేకపోతే ఇంకెవరన్నా ఏమన్నా అన్నారా సౌలుని? ఏమనలేదు కదా. మరి ఎందుకింత కోపం అంటే అనేక మంది యోధ మతాన్ని విడిచి క్రైస్తవ మార్గంలోనికి వస్తున్నారు, యేసుక్రీస్తు అనే మార్గంలోనికి వస్తున్నారు. ఇది ఒక రీజన్. తర్వాత ఆ యెహోవాయే యేసు అని శిష్యులు బోధిస్తున్నారు. అదే యేసే క్రీస్తు అని బోధిస్తూ ఉన్నారు. అదేంటి? మా దేవుడు దహించు అగ్ని కదా, యెహోవా కదా, ఉన్నవాడు కదా, వెలుగు కదా ఆయన్నే నిన్న మొన్నటి వరకు ఈ వీధుల్లో తిరిగినటువంటి యేసుతో పోలుస్తున్నారేటి? మా దేవుడు ఎక్కడ, ఈయనెక్కడ? ఈయనేమో మనిషి, ఆయనేమో దేవుడు. అలాంటిది యేసు అనే ఒక మనిషితో యెహోవా దేవుని పోలిక. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. యేసే క్రీస్తు అని ఎవరైనా ప్రకటించినా, ఆ యేసుక్రీస్తు యొక్క మార్గంలో ఎవరన్నా ఉన్నా వాళ్ళని చంపడానికి సిద్ధమయ్యాడు, చంపుతూ ఉన్నాడు, జైల్లో వేస్తున్నాడండి, చెరసల్లో వేస్తున్నాడు, బంధిస్తూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు, సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడండి. సంఘం అంటే ఎందులో ఉండాలి? మతంలోనా మార్గంలోనా? మార్గంలో ఉండాలి. మతంలో ఉంటే ఏమండు? మార్గంలో ఉన్నారు కనుకనే ఇతడికి ఎవరో నచ్చలేదు, తన మతానికి ఏదో ఇబ్బంది కలుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతో సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఎవరైనా? సౌలు. 9వ అధ్యాయం 1వ వచనం నుండి మరికొన్ని వాక్యాలను మనం ఆలోచన చేద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడట. ఈయనెవరు? పరిసయ్యుడు అని చెప్పుకున్నాడు కదా ఆయన. నేను ఎవరినని చెప్పుకున్నాడు ఆయన? పరిసయ్యుడిని. మరి పరిసయ్యుడికి కూడా అధికారం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ప్రధాన యాజకులు ఇవ్వాలి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట. ఏం చేయాలనుకుంటున్నాడట? బెదిరించడం, ఆ తర్వాత
హత్య చేయటం. అరే, ధర్మశాస్త్రంలో నరహత్య చేయకూడదని ఉందిగా, ఉందా లేదా? ఉంది. మరి ఇతనెందుకు హత్య చేయాలనుకుంటున్నాడు? తిరిగి వ్యక్తిగతంగా ఎవరి మీద మళ్ళీ ఏ కక్ష లేదు. ఎవరికి? సౌలుకి. కానీ మతం దగ్గరకు వచ్చేసరికి నా దేవునికి వీళ్ళు విరోధంగా బ్రతుకుతూ ఉన్నారు, నా దేవుని ప్రజలను చెడగొడతా ఉన్నారు. ఎవడో యేసును పట్టుకుని నా యెహోవాతో పోలుస్తూ ఉన్నారు, కాబట్టి వీళ్ళని బతకనివ్వకూడదు అనుకున్నాడండి. చంపేస్తే నా దేవుడు నన్ను చూసుకుంటాడు అనుకున్నాడు అంతే. నా మతానికి మాత్రం భంగం వాటిల్లడానికి వీల్లేదు. ఒకవేళ నేను చంపింది పాపమైతే నా దేవుడు నేను చూసుకుంటామనుకున్నాడు. చంపడానికి కూడా వెనకాడడం లేదు, చంపడానికి కూడా వెనకాడడం లేదు. బెదిరించడం, వినకపోతే హత్య చేయటం. ముందు బెదిరిస్తాడు, కత్తి పట్టుకొచ్చాడు. అరే ఏంటి మీ సంగతి, యెహోవాయే దేవుడని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోమంటే సరే మీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఆలోచించుకోండి, మారతారా మారండి, లేకపోతే చావండి, చంపడానికే వచ్చాను, ఏంటి మీ సంగతి అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? కళ్ళ ముందు మరణం ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదోడు చెప్పి తప్పించుకుని పారిపోయే వారు అనేక మంది ఉన్నారు. ఆ విషయాలను మనం చూస్తూ ఉన్నాం కావండి. ఇది ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట, తనకు ప్రాణాధారమైనట్టు మనం అడుగుతాం కదా అప్పుడప్పుడు, మీరు ఏం డ్యూటీ చేస్తారండి అని. ఏం డ్యూటీ చేస్తారండి అంటే అర్థం ఏంటి? బ్రతకడానికి ఏం పని చేస్తారని అర్థం. టీచరో, లేకపోతే డాక్టరో, నర్సో, ఏదో ఒకటి చెప్తాం. ఏ ఉద్యోగం చేస్తే టైలర్ అనో, లేకపోతే వ్యవసాయం పని చేస్తామనో ఏదో ఒకటి చెప్తాం బ్రతకడానికి. ఇతనికి బ్రతకడానికి ప్రాణాధారమైన జాబ్ ఏంటంట? ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం, సువార్త కూడికలను పాడు చేయటం, సంఘాన్ని హింసించడం, అవకాశం ఉన్నవారిని చంపేయడం, హత్య చేయటం. ఇదే తనకు ప్రాణాధారం అంటండి. ఎందుకు ఇలా ఉన్నాడు ఈ వ్యక్తి? మతములో ఉన్నాడు కనుక. ఏం మతం అది? యోధా మతం. దేవుడెవరు యూదులకి? యెహోవా. యెహోవాను నమ్మి యెహోవా మతంలో ఉన్నటువంటి వారు ఎంత క్రూయల్గా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వర్లారా. ఆ రోజు ఆ మతంలో ఉన్నవారు ఫిజికల్గా అంగీకరించకపోతే చంపేశారు. ఈరోజు అదే మతంలో ఉన్నటువంటి వారు ఆత్మలను నరకానికి తీసుకుని వెళ్ళి హత్య చేస్తూ ఉన్నారు. ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఆనాడు యూదులు యోధా మతం వారి గొప్పతనం అని చెప్పారు, వాళ్ళ ధర్మశాస్త్రం అని చెప్పారు, వినకపోతే ఫిజికల్గా చంపేశారు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మతం ఉంది. ఈ మతంలో ఉన్నటువంటి వారు మార్గంలో ఉన్నవారిని హత్య చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఆత్మ మన ఆత్మను హత్య చేస్తూ ఉన్నారు. మతం అనే ముసుగులో మనం దాన్ని మార్గం అనుకుంటాం, పొరబొట్టు. మతం అనే ముసుగులో వచ్చి మార్గమని చెప్పి అనేకులను, వారి యొక్క ఆత్మలను నరకానికి తీసుకుని వెళ్ళేటటువంటి మతమౌఢ్యులు అనేక మంది క్రైస్తవ్యంలో ఉన్నారు. వారు మతంలో ఉన్నారు, మార్గాన్ని చెడగొడతా ఉన్నారు. ఇతనికి ప్రాణాధారం పట్టండి. అంటే బతకడానికి డ్యూటీ చేస్తాం కదండి జాబు. ఆ జాబ్ ఏంటంట? తన మతాన్ని కాపాడుకోవడానికి ఎవరినైనా ఏదైనా చేయటం. ట్యాగ్లైన్ ఇచ్చాం, చంపడానికైనా చావడానికైనా. మతంలో ఉన్నవాడు చంపడానికైనా చావడానికైనా సిద్ధంగానే ఉంటాడు. ముస్లిమ్స్ చెప్తూ ఉన్నారు జిహాద్ అంటున్నారు. అంటే పవిత్రమైన యుద్ధం. మా దేవుని కోసం మేము చచ్చిపోతాం, మా దేవుని కోసం అవసరమైతే చంపేస్తాం. యూదులు చెప్తూ ఉన్నారు మా మతం కోసం మేము చచ్చిపోతాం, లేకపోతే చంపేస్తాం. చూడండి మతం ఎంత భయంకరంగా ఉంటుందో. ఈరోజు సువార్తను అడ్డుకునే వాళ్ళు కూడా మతవాదులే కదా. వాళ్ళకు నచ్చలేదు కనుక కొడతారు, తిడతారు, చంపుతారు, ఏదైనా చేస్తారు. చూడండి ఎంత భయంకరంగా ఉన్నారో. ఒకంత మనం ఆలోచన చేద్దాం. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు అంటే ఒక అధికార పత్రాన్ని తెచ్చుకోవడానికి. ఒక అధికార పత్రాన్ని అంటే ఎవడో కూడా నన్ను ఆపడానికి వీల్లేదిక. అంటే గవర్నమెంటే
నువ్వు ఎంతమందిని చంపినా, నువ్వేం చేసినా నీ మీద కేసు లేదు అన్నారనుకోండి, నువ్వు కత్తి పట్టుకెళ్తావో, తుపాకీ పట్టుకెళ్తావో, బాంబులే వాడతావో, నువ్వేం పట్టుకెళ్తావో, నువ్వు ఎవరిని కొడతావో, ఎవరిని చంపుతావో, ఎవరిని జైల్లో వేస్తావో, నీ మీద అసలు కేసే లేదన్నారనుకోండి, ఎలా ఉంటారు ప్రజలు? ఇలా సైలెంట్గా ఉంటారా? మరి ఎలా ఉంటారు ప్రజలు? మనం ఏం చేసిన కేసు లేదన్నారనుకోండి, ఎలా ఉంటాం మనం? చెలరేగిపోతాం. అది ఆ పదం చెప్పాలి. ఏం చేస్తారు జనులు? చెలరేగిపోతారు. ఎందుకంటే వాళ్ళని ఎవరూ కూడా అడ్డుకోరు కదా, కేసులు ఉండవు, అతన్ని ఎవరు ఏమీ చేయలేరేక. అలాగా ఈ యొక్క సౌలు కూడా అధికార పత్రాన్ని తెచ్చుకోవడానికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారట. ప్రధాన యాజకులు చెప్పిందే ఫైనల్. ప్రధాన యాజకులు చెప్పిందే ఫైనల్ అండి, మతం కదా. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఈ మార్గమందున్న అంటే అర్థం ఏంటి? ఈ మార్గం అంటే ఏ మార్గం అది చెప్పాలి. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల, ఈ మార్గం అంటే ఏ మార్గం? యేసు మార్గం అండి, దమస్కు మార్గం కాదు, యేసు మార్గం. అంటే యేసు మార్గంలో ఉన్నటువంటి వారిని, వారు పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే, వాళ్ళని కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని రావడానికి దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఒక అధికార పత్రం కావాలి నాకు, నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు ఈ యేసు అనే మార్గంలో ఎవరైతే ఉంటారో వారిని అందరినీ నేను ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ నేను బంధించి యెరూషలేములోనికి తీసుకుని రావడానికి నాకు అధికార పత్రం కావాలని దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాడట. 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, ఎవరైనా సౌలు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అంటే ఇతడు మతంలో ఉన్నాడు, ఎవరిని హింసించాలని చూస్తూ ఉన్నాడు? ఎవరిని హింసించాలని చూస్తూ ఉన్నాడు? మార్గంలో ఉన్నవారిని హింసించాలనుకుంటున్నాడు. మతానికి మార్గానికి పడదండి. మతం వేరు, మార్గం వేరు, రెండు ఒకటి కాదు. క్రైస్తవ్యం మతమా మార్గమా? టైటిల్ అయితే బాగానే పెట్టారు, కానీ వాళ్ళు కూడా మతంలోనే ఉన్నారు. ఎందుకంటే 3 దేవులను ప్రకటించేవారు క్రైస్తవ్యం మతమా మార్గం అని టైటిల్ ఇట్టారు. 3 దేవులను ప్రకటిస్తే నువ్వు మతాన్నే ప్రకటిస్తున్నావు, మార్గం అని పైకి చెప్పావు అంతే. నీ గొయ్యి నీకు తెలియట్లేదని అర్థం. నువ్వు మార్గం అని బాగానే చెప్పావు, క్రైస్తవ్యం అనేది మతం కాదు మార్గం అని బాగానే చెప్పావు, కానీ నువ్వు ప్రకటించేది మతాన్నే కదా, మార్గాన్ని కాదుగా. టైటిల్ ఏమో బాగానే పెట్టారు, చెప్పేదేమో మతాన్ని ప్రకటించారు, మార్గం రైట్ అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పింది రైటే అవండి. అంటే తమకు తెలియకుండానే తమ గోతుని తాము తవ్వుకుంటున్నారు. ఇలాగైతే ఈయన దమస్కు మార్గానికి వచ్చాడండి. ఈ మతంతో ఊగిపోతున్నటువంటి వాడు దమస్కు మార్గానికి వచ్చాడు. మీకు సిచ్యువేషన్ గుర్తు చేస్తా. మొన్న మధ్య అంటే అది ఎప్పటిది కాదు, సంక్రాంతికి ఒక గంగిరెద్దుని తీసుకుని ఒక బోర ఊదుకుంటూ 2, 3, 4, 5 ఇలాగా సినిమా పాటలు అయ్యో పాడుకుంటూ ఇంటింటికి వెళ్తారు, సంచులు పట్టుకుని వెళ్తారు. వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం ఇస్తారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు, టిఫిన్ పెట్టేవాళ్ళు టిఫిన్ పెడతారు, బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇస్తారు. సంక్రాంతికి గంగిరెద్దుని తీసుకుని వస్తారు. అయితే మరి ఆ వృత్తిలో కొనసాగుతున్నటువంటి వారు మరి దేవుని నమ్ముకున్నారేమో తెలియదు, కానీ రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్య అనే పాట ఆ బోరలో వాయిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్య ఆ పాట బాగా ఫేమస్ అయింది కదండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి జరిగిన సిచ్యువేషన్. ఇంటింటికి వెళ్తూ భుజాన సంచి ఉంది, 2 వ్యక్తులు ఉన్నారు, ఆ గంగిరెద్దుకి మేత వేస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర ఆగుతున్నారు. ఈ దేవుని పాట పాడుతూ వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు, బియ్యం ఇస్తే బియ్యం, ఏది ఇస్తే అది తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఒక ఆయన గేడు తీసుకుని సీరియస్గా వచ్చాడు. ఎవరు మీరు అంటే,
ఇలాగ బసవన్నం తీసుకుని వచ్చామయ్యా అని వాళ్ళు ఏదో చెప్పారు. నువ్వెవరు అని అడుగుతూ ఉన్నాడు. మేము ఇలాగా వచ్చామని చెప్తుంటే నువ్వు పాడేది ఏంటి అని అడిగాడు. ఆ బోర్లో పాడేది ఏంటి అని అడిగితే అది దేవుని పాట అన్నాడు. దేవుని తిట్టడం మొదలెట్టాడు. ఫస్ట్ దేవుని తిట్టడం మొదలెట్టి నువ్వు దీన్ని తీసుకుని వచ్చి ఆ పరాయి మతం, పరాయి దేశంలో ఆ ఎడారి మతాన్ని తీసుకుని వచ్చి నువ్వు ఇక్కడ పాడడానికి అసలు నువ్వెవడో, నిన్నెవరు పంపించారు అని వాళ్ళ దగ్గర ఉన్న గంగిరెద్దుని తీసుకెళ్ళి ఈడు కట్టేసుకున్నాడు. వాళ్ళ జీవనాధారమే అది కదా. నువ్వు ఇలాగా మా ఇంటికి వచ్చి అడుక్కోవడానికి నీకెవడ పర్మిషన్ ఇచ్చాడు? ఇటు గంగిరెద్దుడికి పర్మిషన్ ఎవడొస్తాడు? నువ్వు బోర్ వదడానికి నీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు? ఈ పాట పాడమని నేను ఎవడ పంపించాడు అంటే, అరే వాళ్ళు అడుక్కునే వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళ మీద కేకలేసి, ఏమండి ఆడు షూ వేసుకున్నాడు, ఆ షూ తీసి ఇద్దరిని కొట్టేసి నానా బూతులు తిట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కేకేసి పంచాయతీ పెట్టి పెద్ద గొడవ చేసాడండి. వీడి నొప్పి ఏంటి? వీడు మహా అయితే ఎంత ఇస్తాడు? ఒక 10 రూపాయలు ఇస్తాడు. ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. అరే మా ఇంటి దగ్గర ఆగొద్దు, నువ్వు వెళ్ళిపో అంటే అయిపోద్ది. వాళ్ళేమంటారు? ఇంకా వెళ్ళిపోతారు. ఆడికో షర్ట్ ఇవ్వలేదు, పంచి ఇవ్వలేదు, గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వలేదు, ఆడికి టీ కాఫీలు ఇవ్వలేదు, ఓ 10 రూపాయలు వాడికి భిక్షం వేయలేదు, బియ్యం ఇవ్వలేదు, ఏమీ లేదు. గంగిరెద్దుని ఈడు కట్టేసుకున్నాడు. ఈడ ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు మాట. ఇంకా ఎందుకు అంటే మతంతో ఉన్నాడుగా, ఊగిపోతున్నాడు. ఆ పాట పాడినందుకు తప్పు వచ్చిందట. అంటే నువ్వు ఈ గంగిరెద్దుని తీసుకుని వచ్చి ఆ పాట ఎలాగ పాడుతావు నువ్వు అని అడుగుతున్నాడు. ఎలా పాడమేంటి అడిగేవాడికి అసలు బుర్ర ఉందా లేదా? అరే మా వాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బంది లేదయ్యా అంటున్నారు వీళ్ళు. విండే వీడి దగ్గర ఉన్నటువంటి కారు, పలుకుబడి, హోదా, డబ్బులు, మతపిచ్చి, మెయిన్ మతపిచ్చి. ఈ మతపిచ్చితో ఊగిపోతూ ఉన్నాడు. అలాగే ఈరోజు ఎన్నో సందర్భాలు జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ కూడా సౌలు అనేటటువంటి వ్యక్తి మతంలో ఊగిపోతూ ఉన్నాడు. మతం అనేది ఏంటి అని చెప్పుకున్నాం మనం. మందు తాగినోడు ఊగిపోతాడు, డ్రగ్స్ తీసుకున్నోడు ఊగిపోతాడు. మతం అనేది ఏంటి? మత్తు. మతం అనేది మత్తు. ఈ సౌలు ఇప్పుడు ఎందులో ఉన్నాడు? మతం అనే మత్తులో ఉన్నాడు. ఈ మత్తులో ఉన్నవాడికి ఏం చెప్పిన ఎక్కదండి. అరే మేము మిమ్మల్ని ఏం అనలేదయ్యా, మేము చెప్పుకునేది వేరు, కాస్త ఆలకిస్తే నీకు అర్థమవుద్దంటే అసలు చెప్పనిస్తారేటి? ఆడ మత్తులో ఉండి ఊగిపోతాడు, ఏదో మాట్లాడతాడు, బూతులు తిడతాడు, కొడతాడు, ఒక పిచ్చోడులాగా బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే మతం అనే మత్తులో ఉన్నాడు కనుక. ఈ మతం అనే మత్తులో ఉన్న వ్యక్తి మార్గంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేశాడు. చూడండి, అది విచిత్రం. మార్గంలో ఉన్న వాళ్ళు ఇతనికి ఏమైనా చెప్పారు వెళ్ళి? అసలు ఈ సౌలు దగ్గరికి ఎవరన్నా సువార్త తీసుకుని వెళ్ళారండి? అసలు తోమ వెళ్ళాడా? ఆంధ్ర వెళ్ళాడా? ఫిలిప్ వెళ్ళాడా? నతనయేలు వెళ్ళాడా? పేతురు వెళ్ళాడా? యోహాన్ వెళ్ళాడా? యాకోబు వెళ్ళాడా? యోధ వెళ్ళాడా? ఎవరన్నా వెళ్ళి అసలు చెప్పారు ఇతనికి? చెప్పలేదు కదా. ఎవరో వెళ్ళి ఇతనికి చెప్పకపోయినా, ఇతని తప్పు అని ఎవరు పాయింట్అవుట్ చేయకపోయినా ఎలాగ రెచ్చిపోతున్నాడు? చావడానికైనా చంపడానికైనా. మతానికి స్లోగన్ అదేనండి. మతానికి స్లోగన్ అదే. వీడేనే చచ్చిపోతాడు, ఎదుటివాడినైనా చంపేస్తాడు. ఎందుకంటే దేవుని సేవ అని పేరు పెట్టారట దానికి. ఏంటో దేవుని సేవ అంటదా? దేవుని సేవ అంటదా? నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించడం దేవుని సేవ అవుద్దా? ఎదుటి వ్యక్తిని చంపేయడం దేవుని సేవ అవుద్దా? మతంలో ఉన్నవాడికి అదే దేవుని సేవ. అంటే అతని మీద ఏ కేసు లేకుండా చేసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసాడు, వెళ్ళాడు. ఈ దమస్క్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. గుర్రం మీద ఉన్నాడు. గుర్రం మీద నుండి నేల మీద పడ్డాడు. ఇలాగ నేల మీద పడిన తర్వాత, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఈయన ఈ మిట మధ్యాహ్న వేళ అకస్మాత్తుగా తన గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. ఎందుకు అంటే ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ సడన్గా ప్రకాశించింది. ఎప్పుడైతే అలా ప్రకాశించిందో కింద పడిపోయినప్పుడు ఆయనతో ఒక స్వరం మాట్లాడుతూ ఉంది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. వెంటనే ఆయన ప్రభువా ప్రభువా అన్నాడండి.
ఎలాగా అంటే భయంకరమైన వెలుగును ప్రకాశించడం చూసి ప్రభువా అన్నాడు. ప్రభువా అంటే దేవా అని అర్థం. ప్రభువా అంటే ఈ సందర్భంలో దేవా అని అర్థం. దేవా అని అర్థం. ఎందుకు? ఇతనికి ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం తెలుసు? దేవుడు ఏమై ఉన్నాడని తెలుసు, దేవుడు వెలుగై ఉన్నాడని తెలుసు కదా. ఇంత భయంకరమైన వెలుగు మిట్ట మధ్యాహ్నం వచ్చింది అంటే ఇది దేవుని వెలుగు, దేవుడై ఉన్న వెలుగు అనుకుని వెంటనే ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నీవెవడవని, నీవెవడవు, వెంటనే చూడండి మరలా. అంటే ఆ భయంకరమైన వెలుగును చూసి కళ్ళుపోయే పరిస్థితుల్లో గుర్రం మీద నుండి కింద పడిపోయినా అతను ఆ ధర్మశాస్త్రాన్ని వీడలేకపోతున్నాడు. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడనే వాక్యం గుర్తుంది కాబట్టి ప్రభు అన్నాడు. తర్వాత వెంటనే నీవెవడవో, నీవెవడవో, మీరెవరంటారా, నీవెవడో అంటారా? మీరెవరు అని అడగాలి. కానీ ఏమంటున్నాడు సౌలు? నీవెవడవో, నీవెవడవు అని అడుగుతున్నాడంటే చూడండి ఎంత పీక్స్లో ఉన్నాడు ఆయన, మతంలో ఎంత పీక్స్లో ఉన్నాడో చూడండి. నీవెవడవు అని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అంటే ఆ స్వరం ఎవరిది? యేసు. ఇక్కడ నీవు హింసించుచున్న యేసును అని స్వరం చెప్పింది కదా. ఈ సౌలు యేసును హింసించారా? ఈ సౌలు యేసును హింసించాడా? సంఘాన్ని హింసించాడు. సంఘం ఎవరిది? యేసుది. అంటే సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసును హింసించినట్టు. నీవు హింసించుచున్న యేసుని అంటున్నాడు. అనేక మందిని హింస పెడితే ఎవరిని హింసిస్తున్నట్టట? యేసునే హింసిస్తున్నట్టు. నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. వాయిస్ ఒక స్వరం చెప్తా ఉంది, తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. షాక్ అయిపోయారట, షాక్ అయిపోయి ఉన్నారట. వాళ్ళకి ఎవరూ కనబడడం లేదట, ఒక స్వరమైతే వినబడుతుందట. వాళ్ళు అలాగా మౌనంగా ఉండిపోయారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. అంటే ఏమైంది? ఈయనకి వెలుగును చూసిన తర్వాత కింద పడిపోయాడు కదా, ఏమై ఉంటుంది? కళ్ళు పోయాయి, కళ్ళు పోయాయి, కళ్ళు పోయాయండి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయినంటే కళ్ళు పోయాయి, కళ్ళు కనబడడం లేదు. కళ్ళు ఓపెన్ చేశాడు కానీ కళ్ళు కనబడడం లేదు. గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. ఒక భయంకరమైన సిచ్యువేషన్లో కంగు తిన్నాడు, దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న తర్వాత అతనితో ఉన్నటువంటి వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించారటండి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఏం చేశాడట? 3 దినాల వరకు సౌలుకి ఏం లేదు, చూపు లేదు. తర్వాత అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఎందుకు తినడం మానేశాడు? చూపు పోయినందుక? మరెందుకు? తనకేం జరిగిందో దాని గురించి భయంకరంగా ఆలోచిస్తూ ఉన్నాడండి. ధర్మశాస్త్రంలో పండితుడు, ధర్మశాస్త్రంలో దిట్ట, యోధా మతంలో గొప్పవాడు, గమలియేలు అనేటటువంటి గురువు గారి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయుడు, యోధా మతాన్ని కాపాడుకోవడానికి అధికారాన్ని తీసుకున్నటువంటి వాడు, యోధా మతం కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధపడినటువంటి వాడు, యెహోవా సాక్షి, యెహోవా కొరకు జీవించేటటువంటి వాడు. ఆయన సేవలోనే ఉన్నాడుగా. ఒక మాటలో చెప్పాలంటే
ఆయన సేవలో ఉంటే దేవుడు ఏమై ఉన్నాడని అతనికి తెలుసు, వెలుగై ఉన్నాడని తెలుసు. కానీ స్వరం నేను ఎవరినని చెప్పింది? యేసును అని చెప్పింది. నేను ప్రకటించేది యూదులు నమ్మినటువంటి యెహోవాను, యెహోవా మతాన్ని, ధర్మశాస్త్రాన్ని. నా దేవుడు వెలుగై ఉన్నాడు. నాకు కనబడింది కూడా ఏంటి? వెలుగే కనబడింది. కానీ స్వరం ఏమని చెప్పింది? యేసుని అని చెప్పింది. వెలుగేమో యెహోవా, స్వరమేమో యేసు. వెలుగేమో యెహోవా, స్వరమేమో యేసు. యెహోవా అనేది మతంగా భావించి ముందుకెళ్తున్నారు. యేసు అనే మార్గంలో ఉన్న వాళ్ళని చంపడానికి వెళ్తూ ఉన్నాడు. ఈయనేమనుకున్నాడు ఇప్పటి వరకు? యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు. ఈ శిష్యులు యేసే క్రీస్తు అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పింది తప్పు. నేను నమ్మింది రైటు, నా ధర్మశాస్త్రం రైటు, వీళ్ళను ఉంచకుండా తీసేయాలి అనుకున్నాడు. చంపుతూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఏ యెహోవా పక్షంగా అయితే నిలవబడి వీరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నాడో ఆ వెలుగే కనిపించి నేను ఎవరినని చెప్తా ఉంది? యేసుని అని చెప్తూ ఉంది. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది అసలు? నా భక్తిలో ఏదైనా లోపం ఉందా? ధర్మశాస్త్రంలో నేను ఎక్కడైనా తప్పిపోయానా? దేవుడు వెలుగే కదా, వెలుగే కదా నాకు కనబడింది. మరి వెలుగే నాకు కనబడినప్పుడు యేసుని అని ఎందుకు చెప్తుంది? ఆ స్వరం నేనే యేసుని అని చెప్తూ ఉండడానికి గల కారణం ఏంటి? సంథింగ్ ఈజ్ దేర్. ఏంటో జరుగుతూ ఉంది మొత్తానికి. ఆ శిష్యులేమో యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు, ఇది మార్గం అని చెప్తా ఉన్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అంటున్నారు, దేవుడు అంటున్నారు. కానీ ధర్మశాస్త్రం నాకు అలాగ అర్థం కాల. ధర్మశాస్త్రంలో యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. యోధా మతం, యెహోవా సాక్షి, యెహోవా మతాన్ని కలిగి ఉన్నాను కదా. యెహోవా కొరకు నేను ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్నాను కదా. నా ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు కదా. ఎదుటివారిని కూడా చంపుతూ ఉన్నాను కదా. కానీ వెలుగైతే యెహోవాదే కన్ఫామ్. కానీ స్వరం ఎవరిది? యేసుదా. నేను యెహోవానని చెప్పాలి కదా. యేసునని స్వరం మాట్లాడుతూ ఉంది. కొంప తీసి యెహోవాయే యేసా? ఒకవేళ యెహోవాయే యేసైతే నేను వీళ్ళందరినీ చంపుతూ ఉన్నాను కదా. నేను చేసేది తప్పే కదా. నేను చేసేది తప్పే కదా. నేను ప్రకటించేది మతం, వాళ్ళు ప్రకటించేది మార్గం. వాళ్ళదే రైట్, నాదే తప్పు కదా. ఏంటి నేను ఇంతకాలం ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని తప్పులోనే ఉన్నానా, మతంలోనే ఉన్నానా? నాదే తప్ప, వాళ్ళదే రైటా? నేను ఎంతో గొప్పవాడిని కదా. కానీ వాళ్ళు చేసేదే రైటా, నేను చేసేది తప్ప? ఇంతకీ దేవుడు ఎవరు? యేసు దేవుడా, యెహోవా దేవుడా? యెహోవాయే యేసుక్రీస్తుగా లోకానికి వచ్చాడా? ఏంటి నాకు తెలియాలి 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 అంటూ ఏమండి ఇదే ఆలోచనలు రిపీటెడ్గా ఆలోచించుకుంటూ నాకు కళ్ళు పోయాయి అన్న సంగతిని కూడా మర్చిపోయి, తిండి నిద్ర మానుకొని ఆహారాన్ని వదిలేసుకుని 3 రోజులు అవుతున్నా సరే మెతుకు ముట్టలేదటండి. దేవుని గూర్చి అంత పిచ్చి ఉండాలి మనిషికి. నేను మతాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, నాది తప్ప? వాళ్ళు మార్గం అంటున్నారు, వాళ్ళది రైటా? వాళ్ళది రైట్ అయితే నేను తప్పు చేశానా, పాపం చేశానా? యెహోవాయే యేసా? యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడా? వెలుగేమో యెహోవా, మాటేమో యేసు. ఇంతకీ వీళ్ళు ఇద్దరా, ఒక్కడా? ఒక్కడే దేవుడా, ఇద్దరు దేవుళ్ళా? ఎలా తెలుసుకోవాలి అని ఏమండి అలాగ ఆలోచిస్తూ ఉండిపోయాడండి. 3 దినములు చూపు లేక, అన్నపానములేమీ పుచ్చుకొనకుండాను. చూపు లేనందుకు పుచ్చుకోకపోవడం కాదు. చూపు లేకపోతే తినడానికి ఏమైందండి? తినేచ్చు కదా. పక్కోళ్ళు ఉన్నారుగా సర్వెంట్స్. చూపు లేకపోతే తినమా ఏంటి? తింటాం. కానీ అతని మనస్సులో ఆ భావం ఉండడాన్ని బట్టి తినలేదు. ఇది యెహోవా సాక్షి యొక్క జీవితం. ఇంత భయంకరమైనది.
ఈ యెహోవా సాక్షి. రేపు రాత్రి వింటాం, యేసు సాక్షిగా మారిపోయాడు. ఇంత భయంకరమైన మత ఛాందస్యవాది యేసు అనే మార్గంలోనికి వచ్చేసాడు. చూస్తున్నటువంటి జనాలకు మైండ్ పోయింది మొత్తానికి. మిగిలినటువంటి విషయాలు రేపు రాత్రి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.